వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటనలో మరో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 4 బృందాలుగా ఏర్పడి మధ్యలో గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటనలో మరో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 4 బృందాలుగా ఏర్పడి మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటనలో మరో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 4 బృందాలుగా ఏర్పడి మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మొత్తంగా మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది కదా, ఈ కేసుకు సంబంధించి ఏంటి వివరాలు? నిన్న ఉన్నత స్థాయి సమావేశం తర్వాత లగచర్ల దాడి ఘటనలో ఇప్పటికే చాలా మంది పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేసిన తర్వాత మరొక 10 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా గోప్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో చాలా మందిని, అంటే అదుపులోకి తీసుకున్న వాళ్ళలో చాలా మందిని సాక్షులుగా కూడా ఈ కేసులో పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నిన్న లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కూడా ఎస్పీకి, మరోవైపు ఐజీ సత్యనారాయణ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా వాళ్ళని వదిలిపెట్టవద్దు, ఖచ్చితంగా వారందరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం మరో 10 మందిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ 10 మందిలో సాయంత్రం వరకు నిందితులుగా ఎవరు ఉండబోతున్నారు, సాక్షులుగా ఎవరిని పెట్టబోతున్నారు అనేది మాత్రం సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక పరారీలో ఉన్నటువంటి సూత్రధారి సురేష్ కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ రోజు విచారణ తర్వాత మరొక అంటే ఈ 10 మందిలో ఎంతమందిని రిమాండ్ చేయబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో మరొక బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్లకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కూడా ఈ దాడి వెనుక కుట్రలో భాగంగా ఉన్నాడనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్ ను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.